శ్రీవారి లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనం చేసుకోకుండా లడ్డూను కొనుగోలు చేయాలనుకుంటే ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనంటూ టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్ పై ఒక ఉచిత లడ్డూ అందిస్తారు. ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలను ₹100 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో పాటు టోకెన్ ఉన్నవారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను 4 నుంచి 6 వరకు కొనుక్కునే వెసులుబాటును కల్పిస్తారు. తిరుమలలో అధిక రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోలేక వెనుదిరిగే భక్తులు వారి ఆధార్ కార్డుపై 2 లడ్డూలను ఒక్కోదానికి ₹50 చెల్లించి తీసుకోవచ్చు. లడ్డూ కౌంటర్కు వెళ్లిన భక్తుడి ఆధార్ కార్డు నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేసి ప్రసాదాన్ని అందిస్తారు. అదనపు లడ్డూలు కొనుగోలుకు వీరికి అవకాశం ఉండదు. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని 2వ అంతస్తులో 48 నుంచి 62 కౌంటర్లలో ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు. ఎటువంటి గుర్తింపు కార్డు, దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరు. గతంలో దళారులు లడ్డూలను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. దీనిపై పరిశీలన చేసిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ దోపిడీని నియంత్రించేందుకు నూతన విధానం తీసుకొచ్చారు. నిన్నటి నుంచే ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత రుచికరంగా భక్తులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది. 2024 నుంచి 25 వరకు 350 టన్నుల నెయ్యి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో టెండర్ ఖరారైంది. కేజీ నెయ్యి ₹470 చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేయబోతోంది కేఎంఎఫ్. ఇప్పటికే 2 ట్యాంకర్ల నందిని నెయ్యి తిరుమలకు చేరుకుంది. ప్రసాదాల తయారీకి రోజుకు 10,000 కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ. గత వైసీపీ పాలనలోని బోర్డు నిర్ణయాల కారణంగా నెయ్యి సరఫరా నిలిపేసింది కేఎంఎఫ్.